చాలా క్రియేటర్స్ అయితే చెప్తున్నారు. యూట్యూబ్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి, అక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, అలా కూడా చేసుకోవచ్చు. సో, మనకు కాపీరైట్ మనకైతే డిస్‌ప్లే అయితే కాదు. కాకపోతే మానిటైజేషన్ సెక్షన్‌లో మనం ఎప్పుడైతే మానిటైజేషన్ చేసుకుంటామో అప్పుడు మనకు ప్రాబ్లమ్ అవుతది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్. మన సబ్‌స్క్రైబర్స్ అయితే మన ఆడియన్స్ అయితే సో, నాన్ కాపీరైట్ మ్యూజిక్ ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి? సో, వీడియోకి ఎలా పెట్టాలి? సో, కొత్త క్రియేటర్స్ చాలా తప్పుదోవ పడుతున్నారు. సో, ఈ మధ్యలో కొత్త క్రియేటర్స్ సో, యూట్యూబ్‌లో సాంగ్స్ డౌన్‌లోడ్ చేసుకొని సో, వీడియోకి పెట్టేస్తున్నారు. కాపీరైట్ వచ్చేస్తుంది. సో, మానిటైజేషన్ సెక్షన్‌లో మనకు ఎనేబుల్ అయితే అవుతలేదు. సో, ఇప్పుడు చూడండి. సో, ఇప్పుడు యూట్యూబ్‌లో ఏదైనా సాంగ్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. బీజీఎం మ్యూజిక్ ఉంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మనకు బీజీఎం మ్యూజిక్ వస్తది. సో, బీజీఎం మ్యూజిక్ వస్తే మనకు అందులో నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం. సో, చాలా పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద క్రియేటర్స్ ఏం చెప్తున్నారంటే సో, నాన్ కాపీరైట్ మ్యూజిక్ అని పెడుతున్నారు. సో, నాన్ కాపీరైట్ మ్యూజిక్ అని మనం అనగానే మనం ఏం చేస్తున్నామంటే సో, కాపీరైట్ రాదొచ్చు కదా అనేసి మనం కొత్త క్రియేటర్స్ మాత్రమే. సో, పాత క్రియేటర్స్‌కైతే వాళ్ళకైతే తెలుసు కాబట్టి నేను కొత్త క్రియేటర్స్ మాత్రమే చెప్తున్నా. సో, కొత్త క్రియేటర్స్ ఇప్పుడు నాన్ కాపీరైట్ మ్యూజిక్ డౌన్‌లోడ్ చేసుకొని సో, మనకు వీడియోకు సో, వ్లాగ్ ఛానల్ గానీ, ఏదైనా ఛానల్ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ గానీ, సో, ఏదైనా ఛానల్ గానీ ఆ ఛానల్‌కు మన వీడియోస్‌కు స్మాల్‌గా చా సాంగ్ అనేది అప్లై చేస్తున్నారన్నమాట. సో, అట్లా అప్లై చేస్తే మనకేమైతున్నాయంటే అప్‌లోడ్ చేసిన వితిన్ వెంటనే మనకేమైతున్నది కాపీరైట్ క్లెయిమ్ అట్లా వస్తున్నది. సో, కాపీరైట్ అట్లా క్లెయిమ్ రాకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టూడియోలో వితౌట్ కాపీరైట్ మ్యూజిక్ అనేది మనకు అందులోనే అప్డేట్ చేసి పెట్టారన్నమాట. సో, మనకైతే మీకు ఇక్కడే స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను. సో, ఎక్కడ మీరు కొత్త క్రియేటర్స్ ఉన్నారు కదా! సో, ఎక్కడ మీరు మానిటైజేషన్ అయ్యే వరకు ఎక్కడైనా గానీ, ఏ సాంగ్ అయినా గానీ పెట్టకండి. ఎలాంటి తప్పులు చేయకండి. సో, నేను తప్పు చేశా కాబట్టి నాకు కమ్యూనిటీ గైడ్‌లైన్ అయితే స్ట్రైక్ అయితే వచ్చింది. వార్నింగ్ వచ్చింది. సో, నాకైతే మానిటైజేషన్‌కి అయితే ఇంకా 90 డేస్ పడుతుంది. సో, అట్లా నేను చేసినలాగా మీరు తప్పులు చేయకండి. నేనైతే మీకు చెప్తున్నానంటూ నేనొక టిప్ ఇస్తున్నానన్నమాట. టిప్ అంటే చాలా పెద్ద టిప్ అన్నమాట మీకిది. సో, కొత్త క్రియేటర్స్ మాత్రానికే నేను చెప్తున్నా. సో, ఆల్రెడీ క్రియేటర్స్ అయితే వాళ్ళకి తెలిసిన విషయమే. సో, కొత్త క్రియేటర్స్ వాళ్ళకైతే కాపీరైట్ రాకుండా సాంగ్ ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలైతే చాలా తప్పులు పడుతున్నారు. వాళ్ళకైతే ఎందుకంటే ఇలాంటి టిప్పు ఎవరు చెప్పరు. సో, మన వైటిస్ట్‌లోనే దొరుకుతుంది. ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. మనం క్రోమ్‌లో వెళ్ళిన తర్వాత యూట్యూబ్.com అని లాగిన్ చేస్తే మీకు చూపిస్తాను. సో, అప్పటివరకైతే మీకు చెప్తానన్నమాట. సో, అక్కడ నుండే డౌన్‌లోడ్ చేసుకొని మీరు సాంగ్ వీడియోస్‌కి పెట్టండి. లేకపోతే వేరే యూట్యూబ్ నుండి పెట్టకండి. సో, మీకు కాపీరైట్ కంపల్సరీ వస్తుంది. సో, అట్లా మీకు స్ట్రైక్ గూడా రావచ్చు. సో, స్ట్రైక్ వచ్చిందంటే చాలా పెద్ద ఇబ్బంది. సో, ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకైతే చూపిస్తాను. చూడండి స్క్రీన్ రికార్డ్ అయితే ఇక్కడ చూడండి. స్క్రీన్ రికార్డ్‌లో మనకైతే ఇక్కడ క్రోమ్‌లో వెళ్ళండి. క్రోమ్‌లో వెళ్తే ఇక్కడ చూడండి www.ytstudio.com లాగిన్ అని ఉందిగా దీనికి ఓకే చేసుకోండి. సో, వన్స్ ఇట్లా ఓకే చేసిన తర్వాత లాగిన్‌కి ఓకే చేసుకోండి. లాగిన్‌కి ఓకే చేస్తే మనకి ఇక్కడ సో, ఇట్లా డిస్‌ప్లే అయితది. సో, డిస్‌ప్లే అయిన తర్వాత మీరు చెప్పేది మళ్ళీ మీకు చెప్తున్నాను. సో, ఎక్కడి నుండే సాంగ్స్ పెట్టకండి. సో, మనకిక్కడ వాళ్ళైతే ఇక్కడనే ఇన్‌పుట్ చేశారు కాబట్టి ఇక్కడనే మనకు సాంగ్స్ ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోమని చెప్తున్నారు. మనకు నాన్ కాపీరైట్ మ్యూజిక్. సో, ఎలాంటి మ్యూజిక్ అయినా మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోకండి. ఇందులో నుంచే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. కొత్త క్రియేటర్స్ మాత్రం తప్పు చేయకండి. ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కాబట్టి మీకు చెప్తున్నా. సో, నా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నానన్నమాట. సో, నా బాధ మీకు చెప్తున్నా. ఎందుకంటే నాకు కాపీరైట్ వచ్చింది కాబట్టి క్లెయిమ్ వచ్చింది. నా ఛానల్ మానిటైజేషన్ అయితదో కాదో నాకు కూడా తెలవదు. సో, నేనైతే వీడియోస్ చేస్తున్నా. సో, వన్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఉంది మ్యూజిక్ సింబల్ ఉంది కదా! మ్యూజిక్ సింబల్‌కి ఓకే చేసుకోండి. ఫస్ట్ మీకు చూపియడానికి ఇక్కడైతే చూడండి. మ్యూజిక్ సింబల్ ఓకే చేసుకోండి. సో, మ్యూజిక్ సింబల్ ఓకే చేస్తే మనకిక్కడ ఆడియో లైబ్రరీ వస్తుంది. ఆడియో లైబ్రరీకి ఓకే చేసుకోండి. ఇందులోనే మనకు చాలా ఇంపార్టెంట్ అయిన మనకు మ్యూజిక్ దొరుకుతుంది. సో, బీజీఎం చాలా మంచి బీజీఎమ్స్ దొరుకుతాయి. ఎక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోకండి. మ్యూజిక్ ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్ ఉంది. అండ్ స్టార్డెడ్ ఉంది. సో, ఇవన్నీ మనకి సౌండ్ ఎఫెక్ట్స్ కావాలంటే సౌండ్ ఎఫెక్ట్స్‌కి డౌన్‌లోడ్ చేసుకుంటే చాలా వస్తాయి. సో, మీకైతే ప్లే చేసి చూపిస్తాను. ఇందులో నుంచి మనం పెట్టుకోవచ్చనమాట. సో, ఇట్లా మనకు మ్యూజిక్ గూడా కావాలంటే మ్యూజిక్ ఓకే చేసుకుంటే మ్యూజిక్ గూడా పెట్టుకోవచ్చు. మనకు వ్లాగ్ ఛానల్ ఇక్కడ సెర్చ్ చేసుకుంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. దీనికి సెర్చ్ చేసుకుంటే సెర్చ్ బార్‌కి ఓకే చేస్తే మనకిక్కడ ఏమడుగుతుంది? జనర్ అడుగుతుంది, మూడ్ అడుగుతుంది, ఆర్టిస్ట్ నేమ్ అడుగుతుంది, నెక్స్ట్ డ్యూరేషన్ అడుగుతుంది. సో, ఇవన్నీ మనకిక్కడ థర్డ్ వన్‌కి ఓకే చేసుకోండి మూడ్‌కి ఓకే చేసుకుంటే మనకిక్కడ యాంగ్రీ, బ్రైట్, కాల్మ్ మళ్ళా నెక్స్ట్ డ్రామాటిక్, ఫంకీ, హ్యాపీ, ఇన్స్పిరేషన్,
రొమాంటిక్ సాడ్ ఉంది. సో సాడ్ కావాలంటే సాడ్కి ఓకే చేస్తే మనకు సాడ్ బీజిఎం అట్లా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ హ్యాపీ అయితే మనకి మనం హ్యాపీ అంటే హ్యాపీ, కామ్ అంటే ప్రశాంతంగా అనమాట. కామ్కి ఓకే వేసుకుంటే అప్లై చేసుకుంటే చాలా ఇట్లా అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి మీకు ప్లే చేసి చూపిస్తాను. చాలా బాగుంది కదా ఇట్లా. సో మ్యూజిక్ కూడా బాగుంది. సో మనకు నచ్చిందంటే ఇక్కడ స్టార్ కనిపిస్తుంది కదా, స్టార్కి ఓకే వేసుకుంటే మనకు అది సేవ్ ఉంటుంది, అంటే మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఓకే, మనకు సాంగ్ ఓకే అన్నట్టు మనకు తెలుస్తున్నట్టు, అంటే ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, ఒక టిప్ అనమాట. సో ఇట్లా అన్నీ చాలా వస్తాయి. ఇక్కడ సెర్చ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో నుంచి డౌన్లోడ్ ఎక్కడ చేసుకోవాలంటే అది కూడా క్వశ్చన్ మీకు ఉండొచ్చు. ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ దీనికి ఓకే చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. సో వన్స్ ఇట్లా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం మ్యూజిక్ పెట్టుకోవచ్చు, ఏం కాపీరైట్ రాదు. సో ఇట్లా పెట్టుకోండి. సో యూట్యూబ్ నుండి డౌన్లోడ్ అయితే చేసుకొని పెట్టుకోకండి. చాలా ఆడియన్స్ అయితే అడుగుతున్నారు, అన్న నాకు కాపీరైట్ వస్తుంది, ఎలా చేయాలి, ఎక్కడ నుండి పెట్టాలి, ఎట్లా పెట్టాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ నుండి అయితే పెట్టుకోండి అన్నమాట. తప్పకుండా మీకైతే మానిటైజేషన్ అవుతుంది. సో కాపీరైట్ అయితే రాదు అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. చాలా క్రియేటర్స్ అయితే చెప్తున్నారు యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో అలా కూడా చేసుకోవచ్చు. సో మనకు కాపీరైట్ మనకైతే డిస్ప్లే అయితే కాదు, కాకపోతే మానిటైజేషన్ సెక్షన్లో మనం ఎప్పుడైతే మానిటైజేషన్ చేసుకుంటామో అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. అది మీకు ఒకటి గుర్తుంచుకోండి. తప్పకుండా ఇందులో నుంచే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్.